ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్లో ఫెయిల్ యాంటికెట్స్. నిన్న మాటలకి నాకు నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థమే సావట్లేదు. నేను రాజ్యాంగం ఇచ్చిన నాకు హక్కుతో ఈ వీడియో నేను చేస్తున్నా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు ఏమో వచ్చి ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఫ్లైట్లో తిరుగుతున్నప్పుడు పరిపాలన చేయట్లేదా ఏంటి? రోడ్లు వేయించాడు, మళ్ళీ అన్న క్యాంటీన్ పెట్టాడు, టైంకి పెన్షన్ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నారు. ఇంకొకటి, తెలుగుదేశం గవర్నమెంట్ని ఒకటి పర్సనల్ రిక్వెస్ట్ నేను వేడుకున్నానండి. కొత్తగా చాలామందికి తెల్ల రేషన్ కార్డ్స్ వచ్చాయి. తొందరగా ఇంకొంతమంది పెన్షన్ వస్తే మేము కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాం మీకు పెన్షన్ వచ్చినందుకు. కానీ అది గవర్నమెంట్ వీలైనంత ఫాస్ట్గా చేయాలని కోరుకున్నా. 2, పవన్ కళ్యాణ్ కంప్లీట్లీ పొలిటీషియన్గా మారారు. 5 years రోడ్లు కట్టుకుని తిరగడం, మధ్యలో లాక్డౌన్ తర్వాత ఫుల్ ప్లెడ్జెడ్ పొలిటీషియన్ అవతారం ఎత్తాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అధికారం వచ్చినలోకి ఎంత పరిపాలన తను చేశాడు. తన దగ్గర సమస్య వస్తే ఆ సమస్య తన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే చూసి స్పందించాడు తను పవన్ కళ్యాణ్. అది కూడా సినిమాలు ఎలా చేస్తున్నాడు, వీలైనంత అంటే ఒక పరిపాలన చూసుకుంటూ ఒక 3 to 4 hours సినిమా చేసుకుని ఒక 1 week గ్యాప్, ఆ 1 week 14 days జెట్ స్పీడ్గా సినిమాలు చేసి పడేస్తాను పవన్ కళ్యాణ్. దాన్ని తప్పడతారు ఎందుకు మీరు? తన పరిపాలన ఆపేసి తన దగ్గర ఉన్న డబ్బుతో సినిమా చేస్తే తప్పు, కానీ తను అలా ఏం చేయట్లే కదా. పవన్ కళ్యాణ్ పరిపాలన చూసుకున్నాడు, తన బిడి షెడ్యూల్ చూసుకున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ప్రాబ్లం వస్తే సెట్ చేస్తున్నాడు, సర్వీసెస్ బాగున్నాయి, రోడ్లు వేయించారు, కరెంట్ సప్లై ఉంది, టైంకి అన్నీ వస్తున్నాయి, అంతా సెట్ అవుతుంది. కాకపోతే అన్నిటికీ కాస్త టైం పడుతుంది. టీవీ పెడితే లైవ్లో చూసే థ్రిల్లింగ్ వేరు, స్టేడియంలో కూర్చుని లైవ్లో చూస్తే థ్రిల్లింగ్ వేరు. టీవీలో కూర్చుని చూస్తే, టీవీలో క్లోజప్లో చూస్తే, అక్కడ లైవ్లో చూస్తాం. ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని అయితే నాకు క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే నేను వెళ్తాను, కానీ పరిపాలన పక్కన పెట్టి నేను వెళ్ళను కదా. దానికి షెడ్యూల్ అంతా ఈరోజు ఏమీ లేదు, ఈరోజు ఏమి ఉండకుండా మొత్తం సెట్ చేసేసుకుని, బాబు నేను ఒక మ్యాచ్ ఉంది నా పర్సనల్ డబ్బుతో నేను ఫ్లైట్ టికెట్ వేసుకుని పోతా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నానండి, చెప్పేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వినేవాళ్ళు ఏం చేస్తున్నారు? పరిపాలన చేసేవాళ్ళు అలా రాజుకు తెలీదా తనేంటో అని? మరీ చెప్పడం కామెడీగా ఉంది, చెప్పడానికి వినడానికి 2 కామెడీగానే ఉన్నాయి. సర్వే జన సుఖనవంతు, సర్వే శిక్షణ సుఖనవంతు. ఈ వీడియో నేను చూసి ఎవరిని ఉద్దేశించకుండా మాట్లాడుతుంటే కొంచెం కామెడీ అనిపించి వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కుదిరితే 10 మందికి సహాయం చేయండి. మంచి వాళ్ళగా మాత్రం నటీకండి. రాజ్యాంగా నాకు ఇచ్చి నాకు ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరిని కించపరచట్లే, చెప్పచ్చట్లే. వన్స్ అగైన్ రిపీట్, ఎవరిని నేను కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే, ఎవరికి ఏం కాకూడదని కోరుకున్నాను. బీ సేఫ్. మ్యాక్సిమం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. నేను అవాయిడ్ చేసేసాను, ఎందుకంటే మా తమ్ముడు క్యాన్సర్ రావడంతో నేను బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.